హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు కోట్లలో మాట్లాడుకున్న భూముల ధరలు ఇప్పుడు వందల కోట్లకు చేరుకున్నాయి. రాయదుర్గంలోని కేవలం 6.29 ఎకరాల భూమి కోసం జరిగిన ఈ వేలంలో వచ్చిన ధర వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఒక్క ఎకరా 237 కోట్ల రూపాయలు అంటే గజం ధర దాదాపు 83,500 రూపాయలు. ఈ భారీ డీల్ ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డుగా మారింది. ఈ భూమి హైదరాబాద్ లోని రాయదుర్గం పన్మక్త నాలెడ్జ్ సిటీలో ఉంది. ఐటీ కంపెనీలు, స్కై స్కాపర్లు, కార్పొరేట్ టవర్ల మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతానికి భారీ డిమాండ్ ఉంది. తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఈ 6.29 ఎకరాల భూమిని ఆన్లైన్ ఈ యాక్షన్ ద్వారా వేలం వేసింది. చివరికి ఈ భూమిని గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 1,493 కోట్ల 73 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఈ వేలంలో అస్సలు హైలైట్ ఏమిటంటే ప్రభుత్వం పెట్టిన బేస్ ప్రైస్ కంటే దాదాపు 70% ఎక్కువ ధర రావడం. టీజీఐఐసి ముందుగా ఎకరాకు 139 కోట్ల రూపాయలను రిజర్వ్ ప్రైస్ గా నిర్ణయించింది. కానీ దేశంలోని పెద్ద పెద్ద డెవలపర్లు పోటీపడి బిడ్డింగ్ చేయడంతో ధర ఒక్కసారిగా 237 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇక అధికారులు చెబుతున్నది ఏమిటంటే ఈ స్థాయి పోటీ హైదరాబాద్ పై పెట్టుబడిదారులకున్న నమ్మకాన్ని చూపిస్తోందని. ఇది సాధారణ భూమి కాదు. రాయదుర్గం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్ కి గుండెకాయ లాంటిది. దగ్గరలోనే భారీ కార్పొరేట్ ఆఫీసులు, టీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండటంతో ఈ ప్రాంతానికి భారీ క్రేజ్ ఉంది. అందుకే డెవలపర్లు ఈ భూమిని సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ఈ రికార్డ్ ఇక్కడితో మొదలు కాలేదు. గత ఏడాది అక్టోబర్ లో కూడా ఇదే రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరాకు 177 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. అప్పటి వరకు అదే హైదరాబాద్ చరిత్రలో అత్యధిక ధర. కానీ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 237 కోట్ల రూపాయలకు చేరింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే రేట్లు ఎంత వేగంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర ఈ నాలెడ్జ్ సిటీలో ఇంకా కొంత భూమి ఉంది. మరో 5.09 ఎకరాల భూమిని కూడా త్వరలో వేలం వేయబోతున్నారు. దీంతో వచ్చే వేలంలో మరింత భారీ రేట్లు రావచ్చనే చర్చ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మరో చర్చ కూడా మొదలైంది. ఇంత భారీ ధరలకు భూములు అమ్ముడవుతుంటే సాధారణ మధ్యతరగతి వాళ్లకు హైదరాబాద్ లో ఇల్లు కొనడం ఇంకా కష్టమవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొందరు మాత్రం హైదరాబాద్ ఇప్పుడు ముంబై, బెంగళూరు స్థాయికి చేరుతోందని అంటున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు కోట్లలో మాట్లాడుకున్న భూముల ధరలు ఇప్పుడు వందల కోట్లకు చేరుకున్నాయి. రాయదుర్గంలోని కేవలం 6.29 ఎకరాల భూమి కోసం జరిగిన ఈ వేలంలో వచ్చిన ధర వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఒక్క ఎకరా 237 కోట్ల రూపాయలు అంటే గజం ధర దాదాపు 83,500 రూపాయలు. ఈ భారీ డీల్ ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డుగా మారింది. ఈ భూమి హైదరాబాద్ లోని రాయదుర్గం పన్మక్త నాలెడ్జ్ సిటీలో ఉంది. ఐటీ కంపెనీలు, స్కై స్కాపర్లు, కార్పొరేట్ టవర్ల మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతానికి భారీ డిమాండ్ ఉంది. తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఈ 6.29 ఎకరాల భూమిని ఆన్లైన్ ఈ యాక్షన్ ద్వారా వేలం వేసింది. చివరికి ఈ భూమిని గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 1,493 కోట్ల 73 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఈ వేలంలో అస్సలు హైలైట్ ఏమిటంటే ప్రభుత్వం పెట్టిన బేస్ ప్రైస్ కంటే దాదాపు 70% ఎక్కువ ధర రావడం. టీజీఐఐసి ముందుగా ఎకరాకు 139 కోట్ల రూపాయలను రిజర్వ్ ప్రైస్ గా నిర్ణయించింది. కానీ దేశంలోని పెద్ద పెద్ద డెవలపర్లు పోటీపడి బిడ్డింగ్ చేయడంతో ధర ఒక్కసారిగా 237 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇక అధికారులు చెబుతున్నది ఏమిటంటే ఈ స్థాయి పోటీ హైదరాబాద్ పై పెట్టుబడిదారులకున్న నమ్మకాన్ని చూపిస్తోందని. ఇది సాధారణ భూమి కాదు. రాయదుర్గం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్ కి గుండెకాయ లాంటిది. దగ్గరలోనే భారీ కార్పొరేట్ ఆఫీసులు, టీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండటంతో ఈ ప్రాంతానికి భారీ క్రేజ్ ఉంది. అందుకే డెవలపర్లు ఈ భూమిని సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ఈ రికార్డ్ ఇక్కడితో మొదలు కాలేదు. గత ఏడాది అక్టోబర్ లో కూడా ఇదే రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరాకు 177 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. అప్పటి వరకు అదే హైదరాబాద్ చరిత్రలో అత్యధిక ధర. కానీ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 237 కోట్ల రూపాయలకు చేరింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే రేట్లు ఎంత వేగంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర ఈ నాలెడ్జ్ సిటీలో ఇంకా కొంత భూమి ఉంది. మరో 5.09 ఎకరాల భూమిని కూడా త్వరలో వేలం వేయబోతున్నారు. దీంతో వచ్చే వేలంలో మరింత భారీ రేట్లు రావచ్చనే చర్చ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మరో చర్చ కూడా మొదలైంది. ఇంత భారీ ధరలకు భూములు అమ్ముడవుతుంటే సాధారణ మధ్యతరగతి వాళ్లకు హైదరాబాద్ లో ఇల్లు కొనడం ఇంకా కష్టమవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొందరు మాత్రం హైదరాబాద్ ఇప్పుడు ముంబై, బెంగళూరు స్థాయికి చేరుతోందని అంటున్నారు.